హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో పోలాండ్లో జరిగే ఒక యూనిక్ ఫెస్టివల్ సెలబ్రేషన్ గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ నా ఛానల్లో మీరు కుకింగ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. సో నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను క్రాకర్స్ మౌంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ రోజే వెదర్ బాగాలేదు, మార్నింగ్ నుంచి బాగా వర్షం పడింది అండ్ ఈ ప్లేస్లో మొత్తము అంతా బురదగా ఉంది అండ్ నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. సో అందుకే పిల్లల్ని తీసుకొని రాలేదు, నేనే సింగిల్గా వచ్చాను. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ గురించి నా ఫ్రెండ్ చెప్తే నాకు తెలిసింది. సో ఇంట్రెస్టింగ్గా ఉందనిపించి మీతో కూడా షేర్ చేసుకుందామని ఇప్పుడైతే వచ్చాను. ఈ క్రాకర్స్ మౌంట్కి ఇంతకు ముందు ఒకసారి మా ఫ్రెండ్తో కలిసి వచ్చాము. అప్పుడు వెదర్ బాగున్నది అండ్ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. బట్ ఈ వెదర్కి ఆ బురదలో నడుస్తా ఉంటే అసలు నాకే ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కలేకపోతున్నాను. సో చాలా మంది ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. యాక్చువల్గా మార్నింగ్ నుండి ఈ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది అండ్ మౌంట్ దగ్గరే ఈ రెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, మళ్ళీ అందరు ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత సెకండ్ డే అంటే ట్యూస్డే రోజు రెకాకా ఫెస్టివల్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఈ క్రాకర్స్ మౌంట్ దగ్గర పోలాండ్లో ఉన్న లోకల్స్ అంతా గ్యాదర్ అయ్యి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారంట. సో మార్నింగ్ నుండే ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అండ్ చాలా షాప్స్ ఉన్నాయి అండ్ అలాగే పోలిష్ వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ చాలా మంది పోలిష్ ట్రెడిషనల్ అటైర్లో మనకి కనిపిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే మనకి ఇండియాలో జరిగే జాతర అయితే గుర్తొచ్చింది. సో ఇక్కడున్న వస్తువులన్నీ మ్యాన్ మేడ్ వస్తువులు, అవి కూడా హిస్టారికల్ టాయ్స్ అండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడున్న వెండర్స్ కూడా కల్చర్కి తగ్గట్టుగా మనకి ట్రెడిషనల్ అటైర్లో కనిపించారు, చాలా బాగా నచ్చింది. సో మార్నింగ్ నుండి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అండ్ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ అయితే రన్ చేశారు. అంటే పోలీస్ సాంగ్స్ అయితే పాడుతూ ఉన్నారు ఇక్కడ. ఫెస్టివల్ ఇక్కడే జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మౌంట్ అనేది పోలిష్ రాజు చనిపోయిన తర్వాత ఆయన సమాధికి గుర్తుగా ప్రతి ఒక్కరు ఈ మట్టి తెచ్చి ఇక్కడ పెద్ద మౌంట్ అయితే సృష్టించారంట. సో అందుకే ఆయనకు గుర్తుగా ఈ ఫెస్టివల్ని కూడా ఇక్కడే జరుపుకుంటారు.
యాక్చువల్గా 4 PM వారైతే స్టార్ట్ అయిపోయింది. కానీ ఆ టైంలోనే పెద్ద వర్షం అయితే పడింది. అండ్ నేను యాక్చువల్గా ఈ లైవ్లో కూడా మీకు చూపిద్దామని స్టార్ట్ చేశాను. కానీ ఈ వర్షం వల్ల నాకు సిగ్నల్స్ సరిగా రాక నేను లైవ్ మధ్యలోనే కట్ చేశాను. ఇంత వర్షంలో అందరూ గొడుగులేసుకొని నిలబడి చూస్తున్నారే తప్ప ఒకరు కూడా డిసప్పాయింట్ అయి వెనక్కి వెళ్ళటం లేదు. ఈ ఫెస్టివల్లో లాస్ట్లో జరిగే ఈ వార్ని చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో వెదర్ కొంచెం మంచిగా ఉంటే బాగుండేది. వార్ చేసే వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ ఆ వెపన్స్ చూస్తుంటే ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. సో ఆ వెపన్స్ అయితే నాకు ఆ సౌండ్ తెలుస్తూ ఉంది, అంత రియల్ గానే అనిపిస్తుంది. అసలు మాకు వార్ జరిగినట్టే లేదు. సో నిజంగా వార్ జరిగితే ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఉండే జనం కూడా అంతే ఎక్సైటింగ్ గా ఆ వార్ని చూస్తూ ఉన్నారు. సో ఈ ఫెస్టివల్ ని ఇంత చక్కగా ఫాలో అవుతూ అప్పటి కల్చర్ ని ట్రెడిషన్ ని మర్చిపోకుండా ఈ జనరేషన్ వాళ్ళకి కూడా చూపిస్తూ చక్కగా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి పోలాండ్ వాళ్ళని. విస్తులన్స్ అండ్ ఫారిన్ ఇన్వేడర్స్ మధ్య జరిగిన వార్ ని మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ యుద్ధంలో గెలవటానికి ముఖ్య కారణం కూడా అందరూ కలిసి కట్టుగా పోరాటం చేశారు కాబట్టి యుద్ధంలో గెలిచారని చెప్పేసి వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. అందుకే ఈ ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
సో అదండి ఇవాల్టి వీడియో. పోలాండ్లో జరిగిన ఈ రెకాకా ఫెస్టివల్ గురించి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.